వెల్కమ్ టు స్వతంత్ర. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ కొత్త మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం. రేపు టీటీడీ కూటమి పక్షాల ఎమ్మెల్యేల భేటీ. చంద్రబాబును శాసనసభ పక్షనేతగా ఎన్నుకోనున్న నేతలు. అమరావతి రాజధాని పనులకు త్వరలోనే శ్రీకారం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత పనులు వేగవంతం. ఎన్నికల కోడ్ తర్వాత పాలనపై సర్కార్ ఫోకస్. పోలీస్ కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రివ్యూ. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్ పీఎంఓ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీకి సౌత్ బ్లాక్ సిబ్బంది చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం చేశారు మోదీ. 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ముందు రైతుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్రపతి భవన్లో నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 72 మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎవరెవరికి ఏ శాఖ కేటాయించారనే దానిపై కాసేపట్లో స్పష్టత రానుంది. అనంతరం మంత్రులకు సమాచారం ఇవ్వనుంది పీఎంఓ కార్యాలయం. సాయంత్రం మోదీ అధ్యక్షతన తొలిసారి కొత్త కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వ విధానాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు మోదీ. అంతేకాకుండా 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై చర్చించనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్ పీఎంఓ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీకి సౌత్ బ్లాక్ సిబ్బంది చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం చేశారు మోదీ. 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ముందు రైతుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్రపతి భవన్లో నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 72 మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎవరెవరికి ఏ శాఖ కేటాయించారనే దానిపై కాసేపట్లో స్పష్టత రానుంది. అనంతరం మంత్రులకు సమాచారం ఇవ్వనుంది పీఎంఓ కార్యాలయం. సాయంత్రం మోదీ అధ్యక్షతన తొలిసారి కొత్త కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వ విధానాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు మోదీ. అంతేకాకుండా 100 రోజుల యాక్షన్ ప్లాన్ పై చర్చించనున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతోంది. నరేంద్ర మోదీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి మోదీ 3.0 ప్రభుత్వం కొలువు తీరింది. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరగనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం ఇదే.
ఇండియాకి పెట్టుబడుల ఆకర్షణ, రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పేదలకు సంక్షేమ పథకాలు ఇలా చాలా అంశాలపై కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా 100 రోజుల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని మోదీ సంకల్పించారు. అయితే బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి ఉంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలయ్యేది. కానీ బీజేపీ 240 సీట్లే సాధించింది. కాబట్టి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో వివాదాస్పద నిర్ణయాలపై మొండిగా ముందడుగు వేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు ఏవైనా నిర్ణయాలపై అభ్యంతరాలు చెబితే మోదీ సర్కార్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి రావచ్చు. అందువల్ల ఈ 5 ఏళ్ల పాలనలో కఠిన నిర్ణయాలు ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇదివరకు ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి వాటిని మోదీ తమ ట్రాక్ రికార్డుగా చెప్పుకున్నారు. అలాగే ఈసారి యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తేవాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇది గోవా, ఉత్తరాఖండ్లో అమల్లో ఉంది. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది బీజేపీ మరో లక్ష్యం. అయితే మొదటి 100 రోజుల్లో దీనిపై పెద్దగా చర్చలేవి ఉండవని తెలుస్తోంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతోంది. నరేంద్ర మోదీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి మోదీ 3O ప్రభుత్వం కొలువు తీరింది. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరగనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. ఇండియాకి పెట్టుబడుల ఆకర్షణ, రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పేదలకు సంక్షేమ పథకాలు ఇలా చాలా అంశాలపై కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా 100 రోజుల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని మోదీ సంకల్పించారు. అయితే బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి ఉంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలయ్యేది. కానీ బీజేపీ 240 సీట్లే సాధించింది. కాబట్టి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో వివాదాస్పద నిర్ణయాలపై మొండిగా ముందడుగు వేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు ఏవైనా నిర్ణయాలపై అభ్యంతరాలు చెబితే మోదీ సర్కార్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి రావచ్చు. అందువల్ల ఈ 5 ఏళ్ల పాలనలో కఠిన నిర్ణయాలు ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇదివరకు ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి వాటిని మోదీ తమ ట్రాక్ రికార్డుగా చెప్పుకున్నారు. అలాగే ఈసారి యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తేవాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇది గోవా, ఉత్తరాఖండ్లో అమల్లో ఉంది. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది బీజేపీ మరో లక్ష్యం. అయితే మొదటి 100 రోజుల్లో దీనిపై పెద్దగా చర్యలేవీ ఉండవని తెలుస్తోంది.
రేపు ఉదయం టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్కు లేఖ ఇవ్వనున్నారు కూటమి నేతలు. మరోవైపు ఢిల్లీ పర్యటన ముగియడంతో చంద్రబాబు అమరావతికి బయలుదేరారు. నిన్న కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం అమరావతి బయలుదేరారు. ఎల్లుండి ఉదయం చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానుండడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతి బయలుదేరనున్నారు. రేపు ఉదయం టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్కు లేఖ ఇవ్వనున్నారు కూటమి నేతలు. మరోవైపు ఢిల్లీ పర్యటన ముగియడంతో చంద్రబాబు అమరావతి బయలుదేరారు. నిన్న కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం అమరావతి బయలుదేరారు. ఎల్లుండి ఉదయం చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానుండడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతి బయలుదేరనున్నారు. ఏపీలో తిరుగులేని మెజార్టీతో గెలుపొందిన టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు? మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కేబినెట్లో ఎన్ని పదవులు ఇస్తారు? ఎవరు ఏం తీసుకుంటారనే దానిపై ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారని తెలుస్తోంది. 21కి 21 స్థానాలను గెలుచుకున్న జనసేన ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించబోతోంది? అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్నవారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశముందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశం ఇచ్చారు. రాయలసీమలో మాధవిరెడ్డి, సింధూరారెడ్డి, సవిత లాంటి మహిళలు పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీల నుంచి బండారు శ్రావణిశ్రీ, నెలవల విజయశ్రీ, ఎస్టీల నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి విజయం సాధించారు. బీసీల నుంచి గల్లా మాధవి, యనమాల దివ్య, సవిత వంటి వారున్నారు. వీరిలో ఒకరిద్దరికి అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది. టీడీపీలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమాల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్ కుమార్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనకు ఫోన్ ఇన్లో గుంటూరు వీరాస్వామి లైవ్లో అందిస్తారు. లక్ష్మి, ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం రాష్ట్ర మంత్రివర్గంలో కూర్పు చేసేందుకు మాత్రం ఒకవైపు నుంచి టీడీపీ అధికార సంబంధించి ఏదైతే ఉందో నేతలు కీలకంగా ఉన్న నేతలు మాత్రం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం యువనేతగా ఉన్నాడు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే ఏర్పాట్లకు ముందే ఒక కూర్పు జరుగుతుంది. రేపు ఎమ్మెల్యే ఉమ్మడి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కలిసి ఉండవల్లిలోనూ లేదు అంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఒక సమావేశంగా ఉన్నారు. సమావేశంలో మాత్రం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం మాత్రం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే లోపల మాత్రం సంసిద్ధత అయింది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి అనే దాని మీద కూడా ఒక కసరత్తు జరుగుతోంది. దీని విషయంలో చూసుకున్నట్టు మాత్రం గుంటూరు జిల్లాకు సంబంధించి నారా లోకేష్, దీంతో పాటుగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ధూళిపాల నరేంద్ర, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం జనసేన పార్టీకి సంబంధించి నాదేళ్ల మనోహర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా చూసుకున్నట్టు మాత్రం కొత్తగా బీసీ సామాజిక వర్గం నుంచి గల్లా మాధవి మహిళా కోటాలో ఉన్నారు కాబట్టి ఆమెకు పేరు కూడా పరిశీలనలో ఉంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా కాపు సామాజిక వర్గం సంబంధించి కన్నా లక్ష్మీనారాయణ కూడా పేరు వినిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గం నుంచి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పత్తిపాడు పుల్లారావు గతంలో చూసుకున్నట్టు మాత్రం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ సమయంలో మాత్రం అతను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. దాని మీద బాపట్ల చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడికి అనగాన సత్యప్రసాద్ చూసుకున్నట్టయితే గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మాత్రం పేరు కూడా ఉంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అతను కూడా చూసుకున్నట్టు మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత కూడా టీడీపీలో మాత్రం అతను క్రియాశీలకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఏలూరు సాంబశివరావు ఇప్పటికే 3 సార్లు హ్యాట్రిక్ కొట్టారు. గతంలో చూసుకున్నట్టు మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీద కూడా విజయం సాధించిన అతను కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి తెలుస్తోంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం గొట్టిపాటి రవికుమార్ అతని గనులన్నీ సీజ్ చేసినా కానీ పార్టీకి మాత్రం అండగా దండగా నిలిచాడు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఈ సమయంలో కూడా అతనికి గతంలో చూసుకున్నట్టే మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోయినా కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే గెలిచినా కానీ పార్టీకి అండదండలుగా ఉన్నాడు. పార్టీకి మాత్రం విధేయుడుగా ఉన్నాడని అతను కూడా పేరుంది. ఈ 3 పేర్లు కూడా పరిశీలన ఉన్నాయి. బాపట్లలో కూడా చూసుకున్నట్టే మాత్రం వీటన్నింటినీ కూలకుండంగా పరిశీలించిన తర్వాత దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా పేరు కూడా పరిశీలన చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం టీడీపీ కూడా సమస్యల వలయంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి మాత్రం విమర్శల వర్షం కురిపించారు. ఆరోపణలు కూడా ఎన్నో గుప్పించేసి పోరాటాల్లో కూడా అదే విధంగా చూసుకున్నారు మాత్రం ఎన్నో సందర్భాల్లో కూడా గృహ నిర్బంధం చేసి అరెస్టులు కూడా అయిన పరిస్థితి నెలకొంది. వీటన్ని కూలక్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పార్లమెంట్ కి సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క
అభ్యర్థిని కూడా మంత్రిగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 3 పార్లమెంట్లు ఉన్నాయి కాబట్టి 3 పార్లమెంట్ 3 మంత్రులు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మరొక మంత్రిని, అంటే 4 మంత్రులు ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువ. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం రాజధాని ఇక్కడే ఉంటుంది కాబట్టి, అమరావతి రాజధాని కాబట్టి, అమరావతి రాజధానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ దగ్గరగా 4 మంత్రులను తీసుకునే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద చూసుకున్నట్టు మనకున్న సమాచారం మీద మాత్రం నారా లోకేష్ బాబు ఒక క్రియాశీలకంగా వ్యవహరించే విషయంలో మాత్రం మంత్రి పదవికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి కేబినెట్ లో ఉండకుండా పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించే విషయంలోనూ, అదేవిధంగా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అండగా ఉండే పార్టీని బలోపేతం చేసే దిశగా మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పేసి మనకున్న సమాచారం అందుతుంది. కానీ పార్టీ అధిష్టానం ఏది చెబితే దానికి నేను శిరసావేస్తానని నారా లోకేష్ బాబు మొన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముగిసిన తర్వాత మాత్రం గెలుపొందిన తర్వాత మీడియా ముఖంగా వెల్లడించిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా జనతాదళ పార్టీలో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ పేరు కూడా పరిశీలన ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం వీటన్నిటికీ కూడా ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు నుంచి కూడా సామాజిక వర్గాలు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం బేరీజు వేసుకొని కొంతమందికి యువతకి, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మనకున్న సమాచారం ఉంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం దాని మీద కసరత్తు జరుగుతోంది. లక్ష్మి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్, ఢోలా బాల వీరాంజనేయ స్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనందరామ నారాయణరెడ్డి, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యవుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల్లో చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పు చేర్పులు ఉండొచ్చు. ఇరవై 21 స్థానాలు గెలుచుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4గురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కోనతాల రామకృష్ణ పేరు పరిశీలనలోకి రావచ్చు. మిగిలిన వాటికి కాపు, బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. రెండు 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించొచ్చు. వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాల్లో ఏ వర్గం నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతేంటి? టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేస్లో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని, ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళతామని కొందరు జన సైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతేంటి? టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేస్లో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నెల 12న పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని, ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళతామని కొందరు జన సైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అతి త్వరలోనే సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి ఏర్పడే ప్రభుత్వం కూటమిది కావడంతో భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములవుతాయా? అసలు మంత్రి పదవులంటూ లభిస్తే 3 పార్టీల నుంచి ఎవరెవరు రేసులో ఉంటారు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనీవిని ఎరుగని స్థాయిలో బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. త్వరలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి. హస్తిన వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలంటూ కమలం అగ్రనేతలను ఇప్పటికే ఆహ్వానించారు. ఇవన్నీ కాస్త పక్కన పెడితే త్వరలోనే మంత్రివర్గాన్ని చంద్రబాబు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు మంత్రి మండలిలో ఉంటారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే 164 స్థానాలు సాధించడం, జనసేన, బీజేపీ పార్టీలు కూడా కలిసి ఉండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా వైసీపీ పాలనలో పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించిన వాళ్లను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటే మంత్రివర్గం ఏర్పాటు టీడీపీ అధినేతకు కత్తిమీద సాములా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారతారని ఆయన సోదరుడు నాగబాబు ప్రకటించారు. 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు
ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు, పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది, మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుందని. థ్యాంక్ యూ అండి. మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు, కష్టపడ్డారు. అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను, మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు. థ్యాంక్ యూ. దీంతో మంత్రివర్గంలో జనసేనకు చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి. అటు రాష్ట్ర బీజేపీ నేతలకు సైతం 2014 మాదిరిగానే భాగస్వామ్యం ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీంతో ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. పైగా సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా లెక్కలు, పార్టీ కోసం గట్టిగా కష్టపడిన వారు, ఇలా చూసుకుంటూ వెళితే ఎవరెవరికి చోటు దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి మొహమాటాలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలు సైతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక సంఖ్యలో ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే తెలుగుదేశం వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారిలో మహిళల విషయానికొస్తే కడప నుంచి గెలిచిన మాధవిరెడ్డికి అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. వైసీపీ అధినేతకు కంచుకోటైన కడప గడ్డపై విజయం సాధించడం ఈమెకు ప్లస్ పాయింట్గా చెబుతున్నారు. అలాగే పుట్టపర్తి నుంచి గెలిచిన సింధూరారెడ్డి, పెనుగొండ నుంచి విజయం సాధించిన సవిత పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీల నుంచి బండారు శ్రావణి, నెలవల విజయశ్రీ, ఎస్టీల నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి ఉన్నారు. బీసీల నుంచి గెలిచిన మహిళల్లో గల్లా మాధవి, యనమల దివ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సీనియర్ల విషయానికొస్తే తంగిరాల సౌమ్య, వంగలపూడి అనిత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మొత్తంగా మహిళల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం నడుస్తోంది. ఇక టీడీపీ సీనియర్ల విషయానికొస్తే అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పరిశీలిస్తున్నారు. యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు పేర్లు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల విషయానికొస్తే గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ కుమార్తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా చూస్తే గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, విజయ్ కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికొస్తే నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలలో ఒకరికి బెర్త్ ఖాయమన్న మాట గట్టిగా ప్రచారంలో ఉంది. ఇక రాయలసీమ జిల్లాలోనూ మంత్రివర్గంలో చేరేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ సహా మరికొందరి పేర్లను టీడీపీ అధినేత పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైనారిటీల విషయానికొస్తే ఎన్ఎండి ఫారూక్, నజీర్, షాజహాన్ బాషా పేర్లు ప్రముఖంగా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా జిల్లాల్లో ఇంతమంది పోటీలో ఉండడంతో సామాజిక సమీకరణాలు, యువతకు ప్రాధాన్యం, సీనియారిటీకి గౌరవం, సచ్చీలత సహా మరెన్నో అంశాలను గమనించి వీరిలో కొందరికి అవకాశమివ్వాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు జనసేన మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ పార్టీలో ప్రచారం సాగుతున్న వేళ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి సహా మరో 3 బెర్తులు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు ఎన్నిక కావడంతో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఏ పాత్ర పోషిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు. కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు మాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు. నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు. అది చేసి చూపిస్తాను. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటారా లేక మరోటా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక పార్టీ తరపున నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణకు మంత్రివర్గంలో బెర్తు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. 2014 నాటి టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ ఇద్దరికి క్యాబినెట్లో చోటిచ్చారు టీడీపీ అధినేత. అయితే ఈసారి ఎంతమందికి అవకాశం ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది. మంత్రివర్గ రేసులో ఉన్న వారిలో ప్రధానంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఆశావహులు భారీ సంఖ్యలో ఉండడం, కూటమి ప్రభుత్వం కావడంతో మంత్రివర్గాన్ని టీడీపీ అధినేత ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. చాలా ఆనందంగా ఉందని, తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమేనని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచి రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల వల్లే కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని బండి సంజయ్ అన్నారు. ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, అనంతరం వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నానన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్రం.